హాయ్ మామ, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక 6th వీక్ ఓటింగ్ అనాలిసిస్ నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మామ. నిన్న ఓటింగ్ అనాలిసిస్లో కింద లీస్ట్లో ఉన్న వాళ్ళలో వీళ్ళు కన్ఫామ్గా వెళ్ళిపోతారా బాబు అన్న నేమ్స్లో బాన్సు బర్నీ గారు ఉన్నారు మామ. తెల్లారితే చూశాను ఫోన్లో బిగ్ బాస్ 9 ఓటింగ్ అనాలిసిస్ అని కొట్టగానే తారుమారు అయిపోయింది మామ. సినిమా అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఆట ఆడేవాళ్ళు కూడా ఈసారి కూడా బిగ్ బాస్ అయితే కనుక మన కామనర్స్కి అన్యాయం చేశారా బాబు అని చెప్పి అయితే క్లియర్ కట్గా అనిపించింది. ఆ బిగ్ బాసే అన్యాయం చేయడం కాకుండా ఆ కంటెంటర్స్ ఎవరైతే బిలోలో ఉన్నారో తన యొక్క ఆట తీరు ఒక్కరోజు మార్చేసిందని చెప్పి అనుకోవాలి మామ. అలా చేయకపోతే ఖచ్చితంగా ఆయన అయితే కనుక టాప్ 5 ఫైనల్ లిస్ట్లో తను కనబడాల్సిన వ్యక్తి. ఆ కట్అవుట్ కూడా దానికి తగ్గట్టనే ఉంటుంది. సో ఆయన ఎవరో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ వీడియోలో ఏంటంటే కొన్ని మిస్టేక్స్ కూడా జరిగి ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా చెప్తాను మామ. ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకైతే కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మామ లైక్ కొట్టు మామ, నువ్వు కొట్టకుండా వీడియో చూడకు, కొట్టి చూడు మామ. ఎందుకంటే కనుక నేను డీటెయిల్గా చెప్తాను. 19/10/2025 రోజున ఎవరు ఎవిక్టెడ్ అవుతున్నారు, సింగిల్ నామినేషన్ ఉంటుందా, డబల్ నామినేషన్ ఉంటుందా, డీటెయిల్గా చెప్తాను మామ. ఇప్పుడైతే కనుక వీడియో అసలు ఎక్స్పెక్టే చేయలేదు మామ. అసలు ముందు ఓటింగ్ అనాలిసిస్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా చెప్తున్నారు చూడండి. టాప్ లిస్ట్ అయితే కనుక తనుజ గారు ఉన్నారు, భరణి, సుమనన్న, టీమాన్, రాము రాథోడ్, దివ్య నిఖిత గారు. వీళ్ళు 6 అయితే కనుక నామినేషన్స్లో ఉన్నారు మామ. సో ఇక్కడైతే కనుక తనుజ గారు ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఓటింగ్ లిస్ట్ అయితే కనుక టాప్లో ఆవిడే ఉంది. టాప్ 2లో అయితే సుమన్ ఉన్నాడు. సుమనన్న గురించి చెప్పే ముందు కొన్ని ఫ్యూ వర్డ్స్ నేను తనుజ గారి గురించి చెప్తాను. యాక్చువల్లీ తనుజ యొక్క మెయిన్ హౌస్లో నెగిటివ్ థింగ్ ఏంటంటే కనుక కళ్యాణ్తో నడుచుకునే విధానం. కళ్యాణ్ కూడా అలా తనతో మిస్బిహేవ్ చేయకుండా నార్మల్గా ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. అది కాకుండా తనుజ అయితే కనుక ఇప్పుడు తను ఎంత ఇరిటేట్ చేసినా తను చెప్పే విధానం ఒకటి ఉంటుంది. తను కూడా ఏంటంటే అంతే డబుల్ ఇరిటేషన్తో ఆన్సర్ చేస్తుంది. అదేంటంటే నెగిటివ్గా పోర్ట్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. దట్ టు మాధురి గారు తనుజతో ఒక సర్టన్ పాయింట్లో గొడవ వేసుకుందామని చూస్తుంది. సో అప్పుడు కూడా తను పొలైట్గా ఇచ్చిన ఆన్సర్ టూ గుడ్ అనమాట, ఎక్సలెంట్గా ఇచ్చింది. ఎంతమంది కోపపడినా నేనైతే కనుక ఇలాగే ఉంటా, నేను సైలెంట్గా ఉంటా, ఎవరు రెచ్చగొట్టగా నేను చూసినా సరే నేను పీస్గానే ఆన్సర్ ఇస్తాను అని చెప్పి ఎక్సలెంట్గా చెప్పింది సమాధానం అయితే కనుక అదే తనకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ సాటర్డే ఎపిసోడ్లో నాకు సార్ కూడా తనుజ గారిని అప్రిషియేట్ చేశారని చెప్పి టాక్ అయితే ఫుల్గా నడుస్తున్నామా. సో ఏం నడుస్తుందో చూద్దాము. దాని తర్వాత సుమన్ అన్న ఏం చెప్పినా తక్కువే మామ. ఈ వీక్ అయితే సుమన్ అన్న గురించి ఏం చెప్పాలి, ఇంకా హౌస్లో ఉన్న కంటెంటెంట్స్నే కాదు బయట ఉన్న కంటెంటెంట్స్తో పాటుగా వైల్డ్ కార్డ్లో వచ్చిన 6 మెంబర్స్ని కూడా వాళ్ళ ద్వారా కెప్టెన్గా నుంచున్న సుమన్ అన్నకి సూపర్ తోపురా బాబును అని అనిపించాను అనమాట. అది ఏదైతే ఆ సమాధి బాక్స్ గేమ్ ఉందో ఆ గేమ్లో ఆడినప్పుడు సుమన్ అన్న ఎంత ఎనర్జెటిక్గా అసలు ఆ ఎఫిషియంట్ మనోడైతే కనుక ఇచ్చిన అవుట్పుట్ మామూలుగా లేదనమాట. గౌరవ్కి సుమన్ అన్నకి అయితే కనుక కాంబినేషన్ ఎక్సలెంట్గా సెట్ అయిందని అనుకోవాలి మా ఇక్కడైతే కనుక. దట్ టు సుమన్ అన్న ఈ వీక్లో డే 1 నుంచి ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. లాస్ట్ వీక్ అయితే కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే కనుక తనకి ఇష్టమైన ఫుడ్ రమ్య పికిల్స్ పెడుతుంది, తింటున్నాడు. అందువల్ల హౌస్లో ఎక్కడ గ్రాఫ్ తగ్గలేదు, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గలేదు. ప్రతి టాస్క్లో మనోడైతే ఎరగొట్టాడు. దట్ టు అది కాకుండా ఏంటంటే హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్స్తో పాటుగా రిమైనింగ్ 5 మెంబర్స్ ఆడిన టీంలో కెప్టెన్సీ కంటే టాస్క్ 1లో 3-4 పట్టుకుంటారు మామ. బాల్ వదలను కూడా వదలడు అనమాట. ఎంత గ్రిప్గా పట్టుకున్నాడు చూడండి. సుమన్ అన్న పవర్ దట్ ఈజ్ అని అనిపించింది నాకైతే కనుక. సూపర్ అంటే సూపర్ ఆడిండు భయ్య. సో ఫైనల్గా అయితే కనుక సుమన్ అన్న గౌరవ్ ఇద్దరు అయితే కనుక కెప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి సుమన్ అన్న అయితే కనుక కెప్టెన్సీగా నిలిచాడు 6th వీక్ అయితే కనుక. సో 7th వీక్ మేబీ నేను అనుకోని ఇమ్యూనిటీ అంతా తెచ్చుకొని మేబీ మనోడు ఫైనల్ దాకా అంటే టాప్ ఇప్పుడు దగ్గర 6th వీక్ అయిపోతుందా, 7, 8, 9, 10 వీక్స్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న టాప్ 5లో సుమన్ అన్న అయితే ఖచ్చితంగా ఉంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏమైతే చూద్దాం. మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా వస్తే మనం ఏం చేయలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. సో సుమన్ అన్న తర్వాత బాన్స్ భరణి
అసలు బాన్స్ భరణి గారి నుంచి చెప్పడానికి ఏం ఉంది మామ, ఏం ఉంది? బాన్స్ భరణి గారు ఏం చేస్తున్నారంటే కనుక ఉన్న బాండ్స్ని తగ్గొట్టుకొని కొత్త బాండ్స్ కలుపుకుంటున్నారని చెప్పి నేను చెప్పిన మాట నీకు సింక్ అయితే ఖచ్చితంగా కామెంట్ కొట్టు మామ. కామెంట్ కొట్టకుండా చూడొద్దు మామ. లైక్ మారో, కామెంట్ మారో, సబ్స్క్రైబ్ కరో. సో ఇక్కడ ఏంటంటే కనుక మామ, బాన్స్ భరణి గారు దివ్య నిఖితాతో, సుమన్ అన్నతో, రాముతో, తనుజాతో ఎవరితో రిలేషన్ లేదు. ఈ రిలేషన్స్లో ఉన్న అసలు ఆయేషాకి ఎందుకు ఐడియా వచ్చిందో చెప్పనా? అంతకుముందు తనుజాతో హౌస్లో ఉన్నప్పుడు రిలేషన్, మమ్మీ, కూతురు, నాన్న. ఇది చూసి వచ్చిన దివ్య నిఖిత ఆయన బంధాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదే బంధం మనం ఆయనతో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, మనం అదే బంధంతో చివరిదాకా వెళ్ళిపోవచ్చు, మనల్ని అయితే గెలిపించుకుంటాడు అని చెప్పి ఆవిడ చూసి వచ్చి పెట్టుకుంది. ఈ బంధాలు చూసేసి ఆయేషా కూడా వచ్చి భరణి గారితో బంధం కావాలని పెట్టుకుంది. రమ్య పీకిల్స్ ఏమో పాపం డీమాన్ని లవ్లో పడేయాలి, తను ఎలాగో తనలో పడ్డాడు కదా, నేను పడేసుకున్నాను అని చెప్పి రమ్య పీకిల్స్. దీని తర్వాత ఆయేషా ఏంటి, ఆల్రెడీ ఇలా బంధాలు తెగ్గొట్టేసి అయితే పోద్దామో, కొత్త బంధం నేను నేర్పించుకుంటాను అన్నయ్య అని చెప్పి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడైతే కనుక పిచ్చ పీక్స్లో కొట్టేస్తున్నారు మామ. అదే అసలు మామూలుగా లేదనమాట. టీఆర్పీ అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఆకాశమే హద్దు. అది మధ్యలో ఎక్కడ కదా, ఆకాశమే హద్దు అనమాట. టార్గెట్ ఇక్కడ కాదు మామ, అక్కడ పైకే. మన అయితే కనుక నేషనల్ టెలివిజన్లో అయితే కనుక అసలు టీఆర్పీ అసలు మామూలుగా లేదు మామ. క్రేజ్ అయితే కనుక టీఆర్పీ పెంచడానికి ఇంకా ముందు ఎన్ని కొత్తగా ట్రై చేస్తారో బిగ్ బాస్ పిక్స్కి తీసుకెళ్ళడానికి. సో భరణి గారు అయితే కనుక బంధాల మధ్య ఉండి మేబీ ఆయన అయితే కనుక డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్పి మనం అయితే అనుకోవాలి. ఎందుకంటే కనుక ఆయన గేమ్ ఏం ఆడకుండా గేమ్ అంతా దాచేసుకొని కరెక్ట్ లేదు ఆయన ఆడేది. సో దట్టు ఏంటంటే ఒక పాయింట్లో ఆయుష యొక్క మాటలు విని తనైతే కనుక దివ్య నిఖిత దగ్గరికి వెళ్ళి నాతో ఎవరు ఉండొద్దు, దూరంగా ఉండండి, ఎవరికేం వాళ్ళు ఆడండి అని చెప్పగానే దివ్య నిఖిత అది తట్టుకోలేదనమాట. సో దివ్య నిఖిత పరంగా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి తను సెన్సిటివ్, ఓకే. కాకపోతే ఏమీ ఆలోచించకుండా భరణి అని వెళ్ళి చెప్పారు చూసారు, నాకు అదే నచ్చల. సో దట్ ఈజ్ కరెక్ట్ అనిపించలేదు. సో థర్డ్ పర్సన్లో ఆయన అయితే కనుక డేంజర్ ఉన్నారని అనిపించింది, నాకు డేంజర్లో ఉన్నారని చెప్పి నాకైతే హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. 4th వన్ రాము రాథోడు లాస్ట్ వీక్లోనే అసలు వెళ్ళిపోవాల్సి ఉండే. బట్ తనని ఇక్కడ ఎవరినైతే క్యాప్టెన్గా చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ సేవ్ చేస్తున్నాడు ఈ వీక్ అని అర్థం. ఎందుకంటే కనుక సో లాస్ట్ టైం రాము రాథోడు ఉన్నాడు. దట్టు ఏంటంటే కామనర్గా ఉన్న డిమాన్ పవర్ని 2 వీక్స్ అయితే కనుక వరుసగా కెప్టెన్ చేశారు. ఎందుకంటే కనుక తను వెళ్ళడానికి బిగ్ బాస్ ఇష్టం లేదు కాబట్టి నామినేషన్స్లో పెడితే మళ్ళీ ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్తారు కదా ఓట్లు అని చెప్పి తను అయితే కనుక 2 వీక్స్ వరుసగా కెప్టెన్సీలో చేసుకుంటూ వచ్చారనమాట యునానిమస్గా. సో దట్టు ఏంటంటే ఇక్కడైతే కనుక రాము రాథోడ్ కెప్టెన్సీ టాస్క్లో అన్నీ చేశాడు. ఈ వీక్ నామినేషన్స్లో తను పెట్టిన పాయింట్స్ సంజనాకి, తనుజాకి కొన్ని కరెక్ట్గానే ఉన్నాయి. తనుజా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే రాము రాథోడ్ కొంచెం డేంజర్లో ఉన్నారనే చెప్పుకోవాలా. ఇంకా ఫైనల్గా దివ్య నిఖిత, దాని తర్వాత డిమాన్ పవన్. అసలు బిగ్ బాస్ అయితే కనుక డే 1 నుంచి కామనర్స్నే బయటికి పంపించాలి, లాస్ట్లో షోలో అందరూ సెలబ్రిటీసే ఉండాలా. అలాంటప్పుడు ఇంకా సెలబ్రిటీస్ని తీసుకోవడం ఎందుకు మావా, కరెక్ట్ కాదు కదా. ఏదో తూతూ మంత్రంగా ఆటలో అట్టికేలాగా తీసుకొని ఆడిస్తే ఎలా? సెలబ్రిటీస్ దగ్గరే స్టఫ్ ఉందా మావా, మాని కామనర్స్ దగ్గర ఇంకా డబల్ స్టఫ్ ఉందనమాట. ఎగ్జాంపుల్ శ్రీజానే, డిమాన్ పవన్ దగ్గర ఎంత స్టఫ్ ఉంది, దివ్య నిఖిత గారు ఎంత స్టఫ్గా ఆలోచిస్తారు. సెలబ్రిటీస్ ఆలోచించే విధానం తక్కువ, కామనర్స్గా వచ్చి ఆటలో అయితే కనుక హైక్ అవ్వాలని చెప్పి చాలా మంచిగా ఆడుతున్నారు. అలాంటి వాళ్ళకైతే కనుక ఆటలో వాల్యూ లేదు, అవుట్ ఆఫ్ ది హౌస్ అయితే అయిపోతున్నారు అనమాట. సో మనం ఇక దాన్ని ఏం చేయలేము, అది షో ఫార్మేట్ కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద అల్టిమేట్ కంటెంట్ అనమాట. ఇక్కడైతే కనుక నేను అనుకోవడం దివ్య నిఖిత గారు కానీ డిమాన్ పవన్ కానీ ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోతారని చెప్పి నా యొక్క అనాలిసిస్ ప్రకారంగా నేనైతే అనలైజ్ చేశాను మామ. సో ఓటింగ్స్ కూడా ఫైనల్గా నేను చూశాను, లాస్ట్లో నేను భరణి గారు దివ్య నిఖిత ఉంది. ఈరోజు అయితే కనుక దివ్య నిఖిత డిమాన్ పవన్ ఉన్నారు. సో భరణి గారు అయితే కనుక 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల డిమాన్ పవన్ ఇంత లీస్ట్లో ఉంటాడని చెప్పి. సో మనం ఏం చేయలేము, ఇంకా గాడ్స్ గ్రేస్ అనుకోవడం ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి. సో మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలా ఆ రోజు ఎవిక్టెడ్ అయితే అయిపోవాలి, తప్ప కదా. నేను అనుకోవడం నాకైతే వచ్చింది దివ్య నిఖిత గారిది, రాము రాథోడ్ది
ఫైనల్ ఏవి ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి మరి డీమాన్ పవన్ మాట రాలేదు. తను ఏమన్నా ఫైనల్లో ఏమైనా టెస్ట్ జరిగి ఉంటాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. చూద్దాం, ఉంటే అయితే కనుక మనోడు వర్తీ క్యాండిడేట్ అయింది. బట్ డీమాన్ పవన్ వెళ్ళిపోతే కనుక ఈసారి రీతు చౌదరి ఎమోషనల్ అవుద్దా లేదు. ఎందుకంటే కనుక ఈ వీక్ మనోడు రీతు చౌదరితో పెట్టుకున్న రిలేషన్ ఏదైతే ఉందో ఈ వీక్ రీతు చౌదరి కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే కనుక తను ఆయేషాతో డ్యాన్స్ చేస్తాడు ఒకరోజు నైట్, అది తీసుకోలేదు. నట్టు ఏంటంటే కనుక ఆయేషాకి మనోడైతే కనుక యాంగ్రీ బర్డ్ ఆమ్లెట్ వేసేస్తాడంట, అది తీసుకోలేదు. సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే హౌస్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, చూసి ఆడియన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, కింద లాగేస్తారంట. ఏంట్రా బాబు తనతో ఉన్నాడు మన రిలేషన్లో, ఎవరు కొత్తగా వస్తే ఆయన వదలట్లేదు అన్న పాయింట్ బయటికి వెళ్తే నెగ్లెక్ట్గా టాలరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆడియన్స్ ఓటింగ్ వేయరు అనమాట. సో ఈ వద్దు, హౌస్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మనోని అయితే బయటికి లాగేస్తారనమాట. నేను అనుకోవడం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళిన ఇద్దరు గౌరవ్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఖచ్చితంగా అతను అటుపక్క టీంలో ఇటుపక్క టీంలో వాళ్ళిద్దరు మధ్య గొడవలు పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల డీమాన్ పవన్ని నెట్టేస్తున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో బట్ చూద్దాం ముందు. కాకపోతే ఫిజికల్ టాస్కుల్లో వస్తే వాళ్ళిద్దరు అయిపోతారు, అలా ఆలోచించుకుని డీమాన్ పవన్ ఆపుతారు, దివ్య నిఖిత నెట్టేస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను మామ. ఈ వీడియో అయితే కానీ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మామ, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.